సోమాజిగూడలో వర్షం పరిస్థితి, ట్రాఫిక్ ఇబ్బందులపై మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరాలు ఇస్తారు. ఖైరతాబాద్లో వర్షం దంచి కొడుతుంది. ఇక్కడ మొత్తం గంటన్నర నుంచి కురుస్తున్న వర్షానికి గాను తీవ్రంగా ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు 4:30 నుంచి ప్రారంభమైన వర్షము ఎక్కడ విరామం లేకుండా అయితే కురుస్తూనే ఉంది. భారీ వర్షం లేకపోయినప్పటికీ కూడా కొంచెం వర్షమే అయినా తీవ్రంగా వరద అయితే వస్తుంది. ఎక్కువ అక్కడ బంజారా హిల్స్ నుంచి వస్తున్న ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల ఇక్కడైతే సోమాజిగూడ సర్కిల్ ఏదైతే ఉందో అక్కడైతే తీవ్రంగా వరద నీరు ఒక్క దగ్గరికి చేరి మొత్తం ఒక చెరువును తలపించి తీవ్రంగా అయితే అంతరాయం ఏర్పడింది. ఏదైతే ఖైరతాబాద్ నుంచి పంజగుట్ట వెళ్లే వైపు వాహనాలు కానీ అలాగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ నుంచి వచ్చే వాహనాలు ఎర్రమంజిల్ వెళ్లే వైపు కానీ ఇక్కడ మొత్తం కనెక్టివ్ వే ఉండడంతో అయితే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిపోయి తీవ్రంగా ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. ఇప్పటికీ కొంచెం చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. భారీగా వర్షం లేకపోయినప్పటికీ చిటపట చినుకులు అయితే రాలుతూనే ఉన్నాయి. ఆ వర్షానికి కూడా నీళ్ళైతే కొంచెం వర్షం పడ్డా కూడా నీళ్ళైతే భారీగా ఎగువ నుంచి వచ్చి ఇక్కడ మొత్తం జామ్ అయిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక గంట సేపు కష్టపడి ఇక్కడ హైడ్రా బృందం కానీ ట్రాఫిక్ బృందం కానీ ఇక్కడ అంతా కష్టపడి వాటర్ని అయితే క్లియర్ చేశారు. అలాగే ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్నారు. ఎప్పటికప్పుడు వాహనాలు కదిలేలా అయితే చూస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు కనిపిస్తున్న మనకు కనిపిస్తున్న లైన్ ఏదైతే ఉందో అది ఖైరతాబాద్ నుంచి పంజగుట్ట వైపు వెళ్తున్న వాహనాల లైన్. అది మొత్తం ఖైరతాబాద్ సర్కిల్ నుంచి మొదలుకుంటే ఇక్కడ పంజగుట్ట వరకు కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతోంది. ట్రాఫిక్ అయితే తీవ్రంగా జామ్ అయిన సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ నార్మల్గానే ఇక్కడ ఖైరతాబాద్, సోమాజిగూడ అలాగే పంజగుట్ట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ సమస్యను అయితే ఎదుర్కొంటున్నాయి. సో దీనికి తోడు వర్షం అవడంతో అయితే ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. దాదాపు 2 గంటల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. వర్షం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వర్షపు నీరు కిందకి జారి ఇక్కడ మొత్తం ఒక చెరువును తలపించిన పరిస్థితి ఉన్నది. సో అప్పుడు ఒక గంట సేపు అయితే వాహనాలను ఎక్కడికక్కడ ఆపేశారు. వాటర్ క్లియర్ అయిన తర్వాత నెమ్మదిగా అయితే వాహనాలను పంపిస్తున్నారు. కొంచెం ట్రాఫిక్ని కూడా ఇటు డైవర్ట్ చేసిన బ్యారికేడ్స్ ఓపెన్ చేసి డైవర్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. చిన్న వాహనాలు ఏవైతే 2 వీలర్స్ ఉన్నాయో వాటిని బ్యారికేడ్స్ ఓపెన్ చేసి అయితే డైవర్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్గా నైట్ కావడంతో అయితే ఈ ట్రాఫిక్ తీవ్రంగా అయితే ఏర్పడింది. 1 కిలోమీటర్ వెళ్ళడానికి కూడా 10 నిమిషాలు 20 నిమిషాలు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇదే సిచ్యువేషన్ చాలా రద్దీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కోటి, లక్డికాపుల్, పంజగుట్ట, ఇంకా అలాగే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ట్రాఫిక్ అంతరాయమే అయితే నెలకొంటుంది. సో ఇది వర్షం ఇట్లానే కొనసాగితే, ఇలాంటి సిచ్యువేషనే కొనసాగితే ఇంకా మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. ఆఫీసుల నుంచి ఏదైతే ఇప్పుడే ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయం కావడంతో ఎక్కువ సంఖ్యలో సాయంత్రం వేళ వాహనాలు రోడ్లపైకి వస్తుంటాయి. సో ఈ నేపథ్యంలోనే భారీగా వాహనాల రద్దీ అయితే కనిపిస్తుంది. ఇంతకు ముందే కాసేపటి క్రితమే మేయర్ విజయలక్ష్మి కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించారు, పర్యవేక్షించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇక్కడ ఉన్న వాళ్ళే కూడా ఆదేశించారు. అలాగే ఆమె కూడా రావడానికి ఇక్కడ వాటర్ లాగైన నేపథ్యంలో వాటర్ లాగ్ అవ్వడం వల్ల వెహికల్ రాలేకపోవడం వల్ల తాజ్ కృష్ణ నుంచి ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆమె నడుచుకుంటూ వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ అయితే రివ్యూ చేసిన సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా ఇక్కడ తాజ్ కృష్ణ నుంచి ఏదైతే బంజారా హిల్స్ ప్రాంతం నుంచి వస్తున్న వాటర్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఇంకా కొంత వాటర్ అలానే లాగే ఉన్నాయి. అలానే రోడ్ల పైన నిలిచి ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మరో 2-3 గంటల పాటు కూడా వర్షం ఇట్లానే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఈ ట్రాఫిక్లో ఇరికిపోవద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. సో ఈ ట్రాఫిక్ అంతరాయం అయితే మరింత పెరిగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వర్షం ఎక్కడ కూడా ఆగట్లేదు కాబట్టి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం ఇంకా దంచి కొడుతూనే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు అలర్ట్స్ గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ వ్యూహంలో పడకుండా
ఇంకా క్షేమంగా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో సోమాజిగూడ సర్కిల్ వద్ద అయితే ఇది సిచ్యువేషన్ భారీగా అయితే ఖైరతాబాద్ నుంచి పంజగుట్ట వరకు అయితే విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో 1 కిలోమీటర్ పోవడానికి కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. వర్షం ఇలాగే కొనసాగితే ఈ సిచ్యువేషన్ మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.